హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేనైతే పార్ట్ 1లో లైక్ చెన్నై టు ముంబై అయితే వ్లాగ్ పెట్టాను. సో, ఇక్కడ ముంబైలో ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇదంతా నాకు సెట్ అయినంత వరకు నేను తీస్తున్నా అండి. వ్లాగ్ అంటే మేమేమేం చేసామని చెప్పి. అండ్ ఇక్కడ దిగిన తర్వాత మేమైతే ముంబైలో కొంచెం సేపు లైక్ ఎయిర్‌పోర్ట్‌లో అంతా తిరిగాము. కానీ మాకింకా టైం ఉందనమాట ముంబైలో. సో, అందుకని జెప్పి మేము ప్లాన్ జేసుకుందేంటంటే ఒక 6 అవర్స్ మాకు కనీసం 9 అవర్స్ టైం ఉందనమాట ముంబైలో. సో, అప్పుడు ఏమనుకున్నామంటే అక్కడ సర్వీస్ చేసే వాళ్ళ దగ్గర ఎళ్లి అడిగితే 6 అవర్స్‌లో మాకు దొరికిన కొన్ని స్పాట్స్ అంటే టూరిజం స్పాట్స్ ఉంటాయి గదండీ! అవి కవర్ చేయొచ్చు అని చెప్పారు. ఇంకా వాళ్ళే మాకు ఐడియా ఇచ్చారు. సో, ఇట్లా అయితే కవర్ చేసుకోవచ్చని చెప్పి ఇంక అందరం మాట్లాడుకొని ఇంకా సర్వీస్ చేసే వాళ్ళ దగ్గరికెళ్ళి అన్నీ సెట్ అయ్యేదని చూసుకుంటే వాళ్ళు 2 క్యాబ్స్ అంటే టోటల్ 12 మెంబర్స్‌మి కాబట్టి సో, 2 క్యాబ్స్ అయితే సరిపోద్ది అనుకున్నాము. ఇంకా 2 క్యాబ్స్‌కి మాకు అరౌండ్ 12,000 పడిందండి. క్యాబ్‌కి లెక్కన. ఇంకా అందరం క్యాబ్ మాట్లాడుకొని ఇంకా వెళ్తున్నాము. ఇదంతా ఎయిర్‌పోర్ట్‌లోనే అండి. మేము ఎలా ఐ మీన్ ఎట్లా జరిగిందంతా నేను వ్లాగ్ చేస్తున్నానిక్కడ. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళందరూ క్యాబ్ దగ్గరికి వెళ్తున్నారు. అండ్ మా బావ, మా హస్బెండ్ వీళ్ళందరూ ఇంకా బ్యాక్ సైడ్ క్యాబ్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడుకుంటా వస్తున్నారండి. లైక్ ఎక్కడెక్కడ స్టాపింగ్స్ అవన్నీ అని చెప్పి వాళ్ళకి తెలిసిన ప్లేసెస్ గురించి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ నేను ఇంకో సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నా అండి. మా చైల్డ్‌హుడ్‌లో మా డ్యాడీ బసెస్ వేసేవాళ్ళనమాట. లైక్ టూరిజం బసెస్. లైక్ కాణిపాకం, కాళహస్త్రి ఇవన్నీ కోట్లింగాలు అవన్నీ తిరిగేవాళ్ళమనమాట. చాలా బాగా తిప్పేవాళ్ళనమాట. అందరిని జాలీ జాలీగా వెళ్ళి మా డ్యాడీ అందరం వెళ్ళేసి లైక్ మా అమ్మమ్మ వాళ్ళని అందరిని బస్సేసేవాళ్ళు. అందరం వెళ్ళేసి వచ్చేవాళ్ళమనమాట. కానీ అప్పుడు ముంబై కూడా ఉండింది. కానీ కొంచెం టైం వల్ల ముంబైకి వెళ్ళలేకపోయాము అని చెప్పి మా మమ్మీ చెప్పింది. సో, అది కూడా ఇప్పుడు మా డ్యాడీ ఇప్పుడు ముంబైలో గూడా మమ్మల్ని తిప్పుకొని అన్నీ చూపించుకొని ఒకేసారి కాశీకి తీసుకెళ్తున్నా అని చెప్పి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. ఆ మూమెంట్ మటుకు మేము. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా ముంబైలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆగడం, లైక్ చెన్నైలో ఫ్లైట్ అనేది డిలే ఐ మీన్ ఫ్లైట్ టైమ్ చెకింగ్ క్లోజ్ అవ్వడం అవన్నీ ఓకే. మంచిగే జరిగాయి. లైక్ ముంబై ఇవన్నీ కవర్ చేసుకొని ఎళ్తున్నామని చెప్పి అదొక హ్యాపీ మూమెంట్ ఉండిందనమాట అందరికి మా అందరికి. అండ్ ఇక్కడ అయితే క్యాబ్ దగ్గరికి వెళ్ళేదానికి చూస్తున్నామండి ఇక్కడ. అండ్ బయటకైతే వచ్చేసాం గేట్ బయటకి. మీకు కనిపిస్తుంది గదా! లైక్ ఇక్కడ డిపార్చర్స్ గేట్ 2 దగ్గరైతే మేమొచ్చేస్తున్నాము. అంటే ఇక్కడ క్యాబ్ వాళ్ళు కొంచెం లోపలికెళ్తే క్యాబ్స్ ఉంటాయి. అక్కడ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పారు. ఇంకా ఇక్కడే నిలుచుకోనున్నామనమాట. మా హస్బెండ్, మా జీజు వీళ్ళందరూ వస్తా ఉన్నారు వెనక బ్యాక్ సైడు. చూస్తున్నారు కదా! అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటి ఏందంటే మనము అబ్జర్వ్ చేయాల్సింది లైక్ మాకున్న టైం ప్రకారం అయితే అసలు 6 అవర్స్ ఎలా అయిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు. లైక్ అరే! ఏంది ఇంత ఫాస్ట్‌గా అయిపోయింది మాకు టైము అన్నట్టుగా అనిపించిందనమాట. ఎందుకంటే 6 అవర్స్ అంటే మనం తిరుగుతూ ఉంటే వస్తూ ఉంటది. కానీ మాకు వెరీ ఫస్ట్ టైమ్ కాబట్టి వెళ్ళడం గూడా ఓకే. లైక్ మెరీనా బీచ్ తిరగడం గానీ, లైక్ హాజ్ హోటల్ దగ్గర వెళ్లి చూసుకోవడం, అవన్నీ చాలా కొత్తగా అనిపిచ్చింది. ఆ టైం అసల ఏంది ఇలా అయిపోయిందే అనిపిచ్చిందనమాట నాకైతే. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరిమి. అండ్ ఇక్కడ ఫైనల్లీగా క్యాబ్ దగ్గరైతే వెళ్ళిపోతున్నామనమాట అందరిమి. ఇక్కడ డిపార్చర్స్ గేట్ 2 దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళమని చెప్పారు. అసలందరికీ ఫస్ట్ టైమే కాబట్టి అందరిని ఒక్కొక్కరిని అడిగి వెళ్ళడమే అండి. మాకైతే తెలీదు ఇక్కడ ఎట్లా ఉంటదా అని చెప్పి. అండ్ అండ్ ఇక్కడ ఇంకోటైతే ఇక్కడ అన్ని క్యాబ్స్ ఆగున్నాయి గదా! ఇక్కడ అన్ని లోపలికెళ్తున్నాం. యాహ్! ఫైన్. ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాం క్యాబ్స్ దగ్గరికి. ఇక్కడ చూసాం కదా! మా అక్క ఒక బ్యాగ్ పట్టుకుందని. ఇట్స్ నథింగ్ బట్ డైపర్ బ్యాగ్. ఎందుకంటే న్యూ మామ్‌కే మా పాప అయితే 1.7 మంత్స్ ఓల్డ్ అండి. సో, ఖచ్చితంగా డైపర్ బ్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, ఆ బ్యాగ్‌లో ఖచ్చితంగా డైపర్స్, ఇంకా పాపకి కావాల్సిన కంఫర్ట్ క్లాత్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన లైక్ జ్యూసెస్, లైక్ మిల్క్ బాటిల్ అవన్నీ దాంట్లోనే ఉంటాయి. చాలా వరకు చాలా ఇంపార్టెంట్ అండి స్వెటర్స్ కానీ అండ్ మా పెద్ద పాపకి విడిగా బ్యాగ్ ఉంటది. మా చిన్న పాపకి విడిగా బ్యాగ్. మేము అట్లా పెట్టుకున్నాము. ఎందుకంటే కంఫర్ట్ క్లాత్స్ అవన్నీ ఉండాలి గదా! జర్నీ అంటే ఇట్స్ నాట్ నార్మల్ థింగ్. ఒక వన్ డే మనం అటు వెళ్ళినా కూడా న్యూ మామ్ అంటే ఇంకా బేబీ ఫీడింగ్, బేబీకి కావాల్సిన బట్టలు, డైపర్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళాల్సిందే అనమాట. ఎందుకంటే మన జాగ్రత్తలు మనకుంటాయి గాబట్టి, యాస్ ఎ మామ్‌గా మనకే తెలుస్తుంటది. ఏమేమి ఉంటాయో బేబీకి అవన్నీ ఉంటాయి గాబట్టి చూస్తున్నారు గదా!
అండ్ ఇక్కడ క్యాబ్ దగ్గరికైతే అందరం వచ్చేసామనమాట. ఇప్పుడు క్యాబ్‌లో మాట్లాడుతున్నామనమాట. ఎవరెవరు ఎక్కాలి అని చెప్పి మా హస్బెండ్, మా అన్నయ్య వీళ్ళందరూ మాట్లాడుతా ఉన్నారు. తిను మా అత్తమ్మ అనమాట. ఇంక ఈ క్యాబ్‌లో మా వదిన, మా మామయ్య ఈళ్ళందరిని ఎక్కించడానికి చూస్తున్నారనమాట. ఇక్కడ మా అక్క వాళ్ళ మామయ్య, అత్తమ్మ అన్నమాట ఇక్కడ. అండ్ మా పెద్ద పాప చూసారా? ఒక్క క్షణం కూడా లైక్ ఎ సెకండ్ గూడా అమ్మాయి ఖాళీగా ఎనీథింగ్ ఎనీ ఎక్స్‌పెరిమెంట్ మన చేతిలో ఉండాలనమాట. లైక్ మా పాప ఈ పిల్ల ఒక్కటే అనమాట. ఏదో ఒకటి చేతుల్లో పని ఉండాలనమాట. అత్యంత ముఖ్యమైన బిజియెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ మా పాప, మా పెద్ద పాప. సో, అట్లా ఇదిగో చూడండి. ఇట్లా పోద్ది, ఇట్లా పోద్ది. అందరిని కూర్చున్నారా లేదా? మా మమ్మీ కూర్చుందా లేదా? వాళ్ళ డ్యాడీ కూర్చుందా లేదా? అందరిని సెర్చ్ చేస్తున్నది. ఆ పిల్ల వెనక మా అక్క అనమాట. స్ట్రెయిట్ రైట్ రా అని చెప్పి అటు ఇటు తీసుకుంటా ఉంటదనమాట. అమ్మాయి వెనక ఈ అమ్మాయి అట్లా అన్నమాట. అట్లా ఉంటారనమాట. ఒక్క సెకండ్ గూడా ఖాళీగా ఉండదనమాట మా పెద్ద పాపైతే. అండ్ ఫైనల్లీ క్యాబ్ అయితే ఎక్కుతున్నారు. మా అత్తమ్మ, మా మామయ్య లోపల మా పెద్దత్తమ్మ, మా మామయ్య ఈళ్ళందరూ ఎక్కేసారనమాట. ఇక్కడ వీళ్ళందరూ ఎక్కుతున్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మా మమ్మీ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తుంది. ముంబైకి గూడా మేము డ్యాడీ తీసుకెళ్ళాడు మనందరిని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అక్కడ. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! మా అక్క హ్యాండ్‌లో మా పెద్ద బాబుకి తినేదానికనమాట. ఏదో ఒకటి ఉండాలి గదా! పిల్లలన్నాక ఏదో ఒక నా బ్యాగ్‌లో గూడా అండి. ఎవ్రీ సెకండ్ ఏదో ఒకటి ఉంటదనమాట. ఏదో ఒకటి పిల్లకాయలకి మళ్ళా ఎయిర్‌ప్లేన్‌లో అక్కడ ఫ్లైట్‌లో గూడా మనకి ఏదో ఒకటి ఇస్తుంటారు. ఒక హాఫ్ అన్ అవర్‌కి కాఫీ, టీ మనం ఏదన్నా పర్చేస్ చేసుకోవాలంటే మ్యాగీ ఏదో ఒకటి ఇస్తుంటారు గాబట్టి ఏదో ఒకటి మనం తీసుకుంటా పిల్లలతో జస్ట్ అలా టైమ్ స్పెండ్ చేస్తే సరిపోతది. కానీ ఎక్కువ డిస్టెన్స్ అప్పుడు పిల్లలైతే కూర్చోలేరండి. ఎందుకంటే కూర్చుంటే వాళ్ళకి పెయిన్స్ అలా ఉండలేరు. ఎక్కువ కూర్చొని ఉండలేరనమాట. ఇది 2 అవర్స్ అట్లా డిలే అయింది. 2 అవర్స్ కాబట్టి ఎట్లాగో మేనేజ్ చేసుకొని అట్లా చూపిస్తా, ఇట్లా చూపిస్తా వచ్చేసాము. కానీ ఫ్లైట్‌లో అయితే మా పాప అయితే ఏడుస్తూనే ఉండింది. అంటే కొంచెం ఎక్కిన ఒక 15 మినిట్స్ వరకు ఓకే. ఫైన్ అనుకుంటా. ఏదో ఒకటి చేస్తుంది. బట్ రిమైనింగ్ అంతా కొంచెం ఆహ్, అట్లా అరుస్తూనే అట్లా ఉండిందనమాట. కానీ అందరికి జాలీగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోయాము. ఎంజాయ్ చేసుకుంటా వచ్చామనమాట. అండ్ ఇక్కడ ఇంకో క్యాబ్‌లో అయితే ఎక్కుతున్నారనమాట. ఇప్పుడు మా అక్క వాళ్ళన్నీ సర్దుకుంటా ఎక్కుతున్నారు. అది చూసారు గదా! ఇప్పుడు మా మమ్మీ పట్టుకుంది డైపర్ బ్యాగ్‌ని. డైపర్ బ్యాగ్ అసలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి నాకు. ఇప్పుడు మా పాప వస్తుందంటే డైపర్ బ్యాగ్ ఖచ్చితంగా ఉండాలనమాట. అట్లా పెట్టేసుకున్నాను నేనైతే డైపర్ బ్యాగ్‌ని. అగ సమ్‌టైమ్స్ నా చేతుల్లో ఉండదది. మా అన్నయ్య వాళ్ళు, లేకపోతే మా మమ్మీ, లేకపోతే మా హస్బెండ్ క్యారీ చేస్తూ ఉంటారనమాట డైపర్ బ్యాగ్‌ని. అండ్ ఇంకా అయితే ఫైనల్లీ పెట్టేసుకున్నాము. ఇంకా అబ్బాయి చెప్తూ ఉన్నాడు డ్రైవర్ అబ్బాయి. ఇక్కడ ఒక ప్లేసెస్ ఏమేమున్నాయి, ఏమేమి విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమేమున్నాయి, అవన్నీ చెప్తూ ఉన్నాడు. దాంట్లో మాకు తెలిసిన ప్లేసెస్ చెప్తున్నాము. ముంబై అంటే మెరీనా బీచ్ ఉంటది, హాజ్ హోటల్ ఉంటది. అవన్నీ మేము చెప్తూ ఉన్నాం. వాళ్ళకి తెలిసిన వాళ్ళ ప్లేస్ ఉన్నాయి. కానీ ఇద్దరికి సెట్ అయ్యేటట్టు మాకు తగిన టైంలో ఏమేమి చూడగలం తక్కువ టైంలో అంటే మళ్ళా ఫ్లైట్‌కి రీచ్ అవ్వాలి గదండీ! సో, అందుకు ఆహ్, మే అందుకు చ స టైం సెట్ అయిన దాంట్లో ఏమేమి చూడగలం అని చెప్పి అన్నీ మాట్లాడుకుంటూ అలా జాలీగా వెళ్తున్నాము. ఇక్కడైతే నేనైతే లైటింగ్ అండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగునిందో చూసేదానికి. అంత సూపర్‌గా ఉన్నింది. నాకైతే క్యాప్చర్ చేసేటప్పుడు ఈ మూమెంట్స్ అన్నీ చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు గదా! ఆ లైటింగ్ కానీ, రోడ్ లైట్స్‌కి గానీ, రోడ్ వే గానీ చాలా బాగా అనిపిచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకోటేందంటే ఆహ్, మాకు గుర్తు యాంటిల్లా గూడా చూడొచ్చు అనుకున్నాము. కానీ యాంటిల్లా ఏం చెప్పారంటే అబ్బాయి తెలిసి చెప్పాడు, అబ్బాయి తెలియక చెప్పారు. ఇక్కడ లైటింగ్ కదా! మేబీ లైట్స్ ఆఫ్ చేసుకుంటే అది మీకు కనిపిచ్చదు. సో, యాంటిల్లా అనేది అంబానీ వాళ్ళ బేటీ ఈషా అంబానీ వాళ్ళ హౌస్ చూపిస్తాను కావాలంటే అని జెప్పారు. నథింగ్ బట్ ఈషా అంబానీకి వాళ్ళ మదర్ ఇన్ లా వాళ్ళు గిఫ్ట్ చేసిన హౌస్ అనమాట. అదైతే మేము చూసామండి. అదైతే నేను యూట్యూబ్‌లో అట్లా చూసి చూడడమే. బట్ రియల్‌గా చూసినప్పుడు కూడా ఓకే. ఫైన్ చాలా బాగుంది అనిపించిందనమాట. అది కూడా నేను తీశాను. అది వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు నేను గుర్తుపట్టాను దాన్ని. అప్పుడు డ్రైవర్ చెప్పారు. ఇది ఈషా అంబానీ వాళ్ళ హౌస్ అని చెప్పి చాలా బాగా ఇదుంది. ఇదే అండి ఈషా అంబానీ వాళ్ళు మదర్ ఇన్ లా గిఫ్ట్ చేసిన హౌస్ అనమాట. చాలా బాగుంది నాకైతే ఇది. చాలా బాగా నచ్చింది దాన్ని చూడంగానే గూడా.
అండ్ ఇక్కడ ఇదంతా రోడ్ వేనే. అండ్ ఆల్సో రోడ్స్ కూడా ఆ టైంకి వెళ్ళాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉందేమో అనుకున్నాను. చాలా బాగా క్లీన్‌గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుండింది అక్కడ. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మాకున్న టైంలో ఫస్ట్ మేము వెళ్ళింది ఐ థింక్ సో హోటల్ ఐ మీన్ రెస్టారెంట్ దగ్గరకనమాట. ఇంకా అబ్బాయి చెప్తున్నాడు, "ఈ ప్లేసెస్ బావుంటాయి. నేనక్కడికి తీసుకెళ్తాను. ఈ ప్లేస్ దగ్గరకి కూడా మీరు చూడొచ్చు. మీకు టైం సరిపోద్ది" అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంక అదే మాట్లాడుకుంటా వెళ్తున్నాం అందరం ఇక్కడ. కొంచెం ఫ్యూ మినిట్స్ ట్రావెల్‌లోనే జరిగిపోయింది. ఇంక అప్పుడు కొంచెం నేను నిద్రపోవడం, మళ్ళా లేవడం ఇంకంతా అలా జరిగిపోయిందనమాట ఇక్కడ. అండ్ ఆల్సో లైక్ ముందు మా అన్న కూర్చొని ఏదన్నా లైక్ ఇక్కడ ఇది ఉంది అండ్ మా హస్బెండ్‌తో ఇక్కడ అది ఉందని చెప్పడం కొంచెం కమ్యూనికేషన్ అంతా మా బావ ఎనక ఇంకో కార్‌లో వస్తున్నాం గదా! వాళ్ళందరూ మాట్లాడుకుంటూ జర్నీ చేస్తే చాలా బాగుందనమాట. సో, ఇక్కడ మేము ఫస్ట్ ఎళ్ళిందేంటంటే రెస్టారెంట్. నేను చెప్పాను కదండీ! రెస్టారెంట్ వేరే లెవెల్ అండి. ఇది దగ్గర నుంచి చూడంగానే అటు సైడ్ కూడా నేను వ్యూ తీసాను. అటు కూడా నేను చూపిస్తాను ఎలా వచ్చిందో. చాలా బాగా అనిపించిందండి ఈ రెస్టారెంట్. ఇంకా అవతల సైడ్ అపోజిట్‌లో చూస్తే బోట్స్, లైక్ వాటర్ ఇవన్నీ ఆ వ్యూకి, ఈ వ్యూకి ఎక్సలెంట్ వ్యూ అనిపించింది చూడంగానే. చాలా బాగుండింది. ఇక్కడి నుంచి చూస్తుంటే ఇంకా అక్కడ అటు సైడు వాటర్ దగ్గర పోలీసులున్నారు. అక్కడ పోకూడదు అని చెప్పారనమాట. లైక్ సెక్యూరిటీ పర్పస్. అక్కడ పోకూడదు అవన్నీ చెప్పారు. ఇంకా మేము అక్కడ జస్ట్ అట్లా ఫుట్‌పాత్ మీద వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ముందు మా అత్తమ్మ, మా వదిన వాళ్ళైతే ముందు దిగేస్తున్నారు. మేము ఇక్కడి నుంచి నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట ఫుట్‌పాత్ పైన. ఇవన్నీ నడుచుకుంటా వెళ్తున్నాం. ఇంకా మా మమ్మీ మమ్మల్ని చూసుకుంటా వస్తా ఉన్నారనమాట ఇక్కడ. ఇవన్నీ నడుచుకుంటా వెళ్తున్నామిక్కడ. లైక్ అక్కడ యాక్చువల్‌గా అక్కడ ఏందంటే స్ట్రీట్ ఫుడ్ ఉంటదనమాట. మా సిస్టర్‌కి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. లైక్ పావు బాజీ అండ్ పానీపూరి ఇవన్నీ ఉంటాయి. అక్కడ తినొచ్చు అనుకున్నాము. కానీ అక్కడ మేము వెళ్ళే టైంకి సెషన్ క్లోజ్ చేస్తున్నారు. అంటే టైం అయిపోయిందనమాట. ఇంక నెక్స్ట్ డేనే అని చెప్పారు. ఇంకా అవన్నీ ఇంకా ఇక్కడ కుదరవు అని చెప్పి ఇంకా అక్కడ నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట ఫుట్‌పాత్ పైన. ఇంకా అక్కడ ఫుట్‌పాత్ పైన కూడా నడవకూడదని చెప్పి ఇంకా కింద దిగేసేయమని చెప్పారు అనమాట. మమ్మల్ని అందరిని. అక్కడ రాకూడదు. కొంచెం ముందుగా నడుచుకుంటూ వెళ్ళండి. ఇదంతా వాటర్ ఉన్నాయి కదా! బ్యాక్ సైడ్ వద్దు అని చెప్పారు. ఇంక అక్కడి నుంచి కింద దిగేసి కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లోని ఇంకా ముందు మా పెద్దత్తమ్మ వాళ్ళందరూ ఆగున్నారు. ఇంక అక్కడికి వెళ్ళామనమాట. అక్కడ నుంచి ఫోటోస్ దిగేవాళ్ళు. ఫోటోస్ దిగి చూసుకుంటా ఉన్నారు. అండ్ ఆల్సో ఆ వ్యూని చూస్తూ అలా ఉండిపోయేవాళ్ళు చాలామంది. అక్కడ కార్స్ వెళ్తుంటే, వస్తుంటే ఇంకా వ్యూ అంతా చాలా బాగుందనమాట. ఇంక మేమందరం అట్లనే నడుచుకుంటా వెళ్తున్నామండి. చూస్తున్నారు గదా! ఎంత బాగుందో. మా పాపని మాత్రం ఫుల్‌గా నిద్రేసింది. కరెక్ట్‌గా మెరీనా బీచ్ టైంకి లేసేసిందండి ఆ అమ్మాయి. కొంచెం సేపు నిద్రపోయింది. అగైన్ షీ వోకప్ అనమాట అక్కడ మెరీనా బీచ్ దగ్గర. అండ్ ఇదంతా రోడ్ వే చాలా బాగా తీశాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు చాలా బాగా నచ్చింది వ్యూస్ ఇవన్నీ, సైడ్ వ్యూస్ ఇవన్నీ. అండ్ ముందు చూస్తున్నారు గదా! ముందు వ్యూ కూడా నేను ఆల్మోస్ట్ కవర్ అయ్యింది నేను తీసిన దాంట్లో. ఇక్కడి నుంచి ఫస్ట్, సెకండ్ అట్లా అన్నీ తీశాను. అండ్ కొంచెం ఎక్స్‌టెన్షన్ గూడా ఉంది. అది గూడా వేరే లెవెల్ అండి. పక్కన ఇంకో బిల్డింగు. చాలా బాగా చేశారు వాళ్ళు. దాన్ని మెయింటైన్ చేయడం గాని చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ పావురాలు ఆగే ప్లేస్ గూడా ఉందని చెప్పారనమాట. పావురాలు కానీ ఆ టైంకి అక్కడ ఉండవు. మార్నింగ్ రమ్మని చెప్పారు. అక్కడ ఉండకూడదు అని చెప్పారు. ఇంక అది గూడా నేను మీకు చూపిస్తాను. అది గూడా ఎలా తీసామో ఐ మీన్ ఎలా ఎలా వెళ్ళాము అని చెప్పి అది కూడా తీసాము. ఇక్కడ వచ్చేవాళ్ళు మనలాగా చాలా మంది వందల్లో వస్తుంటారు కదా! వచ్చి టూరిజం ప్లేస్ లాగా చూసుకొని వెళ్తుంటారు. లైక్ అక్కడ ఉండేవాళ్ళు గాని, క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళడం గాని చాలా మంది వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. లైక్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ లాగే అన్నమాట. వన్ బై వన్ వస్తూనే ఉంది. ఇది దానికి ఎక్స్‌టెన్షన్ ఐ థింక్ సో. సో చూడండి చాలా బాగుంది వ్యూ ఇక్కడి నుంచి గూడా. అండ్ ఇక్కడ నేను చెప్పాను గదా! పావురాలు ఆగే ప్లేస్ అని చెప్పి. అండ్ ఇక్కడ గూడా వెళ్ళకూడదు అని చెప్పారు. సో, బట్ కొంచెం ముందుకెళ్ళి అట్‌లీస్ట్ ఫోటోస్ అన్నా మన మెమోరీస్‌కొస్తాయి గదా! అని చెప్పి అక్కడ అంటే సర్వీస్ చేసేవాళ్ళు అక్కడ క్లీన్ చేసుకుంటున్నారన్నమాట. అక్కడ రాగూడదు. మార్నింగ్ అయితే పావురాలు అయన్నీ వస్తాయి ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఇంకక్కడ సరే అట్‌లీస్ట్ కొన్ని ఫోటోస్ దిగుతామని చెప్పి అందరం అనుకోని ఇంకక్కడ నిలుచుకుందాం అని చెప్పి అక్కడే ఆ ప్లేస్‌ని చూస్తా అలా ఉండిపోయాము. మామయ్య, మేము అందరమి. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ ఫోటోస్ దిగుతామని. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అసలు సూపర్. ఆ పైన రూట్ కలర్ ఉంది గదా! అక్కడి వరకు అసలు చాలా సూపర్ అనమాట. వ్యూ చాలా 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 చాలా
సూపర్ అండి అసలు. అండ్ ఇక్కడ ఫోటోస్ తీస్తామని చెప్పి మా బావ అందరిని ఒక ప్లేస్‌కి రండి అని చెప్తున్నారు. అందరూ తలా ఒక ప్లేస్‌లో ఉన్నారు. అందరూ ఒక ప్లేస్‌కి రండి అని చెప్తున్నారు. ఇంక అందరం నిల్చునేసరికి కొంచెం టైం అయింది. ఆ మూలొకరు, ఈ మూలొకరు అట్లా ఉన్నారనమాట. ఇంక అందరిని సెట్ చేసి ఫోటోస్ తీసేసరికి కొంచెం టైం అయితే పట్టింది. ఫైనల్లీ ఫోటోస్ అయితే దిగుతున్నామనమాట ఇక్కడ. ఫోటోస్ దిగేసి మేము వెంటనే ఆ ఫోటోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మేము వెంటనే మెరీనా బీచ్‌కెళ్ళిపోయామంట. మెరీనా బీచ్ అసలు వేరే లెవెల్ ఇక్కడ నుంచి చూడంగానే. చూడండి దగ్గర నుంచి వ్యూ ఎంత బాగుందంటే అక్కడ అంత బాగుండిందనమాట. అక్కడ వెళ్ళంగానే ముందు మా అక్క కూతురు ఫోటో ప్లీజ్ అంతా ఫోటోస్ తీపిచ్చేసుకోండి. అండ్ మెరీనా బీచ్ దగ్గర మసాలా టీ అమ్ముతున్నారు. సో, మా బావ, మా హస్బెండ్, మా పెద్దన్న, మా మావయ్య ఈళ్ళందరూ మసాలా టీ తాగుతున్నారు. నేనైతే అంత ప్రిఫర్ చేయను టీ. ఆల్మోస్ట్ కాఫీ. కాఫీ ప్రిఫర్ చేస్తాను. మిల్క్ ప్రిఫర్ చేస్తాను గానీ టీ నేను అంతగా తాగను. ఇక మేము మెరీనా బీచ్ దగ్గర దిగిన కొన్ని ఫోటోస్ అయితే పోస్ట్ చేశాను. అండ్ ఆల్సో ముంబై దగ్గర ల్యాండ్ అయిపోయిన తర్వాత గూడా మేము ఫోటోస్ దిగాము. అవి గూడా ఇక నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇది మా అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ కలిసి ఇది మా అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అందరం కలిసి వెళ్ళడం, మా అత్తమ్మ వాళ్ళు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అందరం మాట్లాడుకొని, మా అన్నయ్య వాళ్ళు అందరం మాట్లాడుకొని వెళ్ళడం చాలా బాగా అనిపించింది. ఇది హోటల్ దగ్గరనమాట. అందరం దిగడం చాలా చాలా బాగా అనిపించింది. అందరం చూసుకొని ముంబై, వారణాసికి వెళ్ళడం, మా డ్యాడీ వర్క్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని రావడం ఇంకా బాగా అనిపించింది. సో, మేమిక్కడ దిగిన క్యూట్ ఫోటోస్‌ని షేర్ చేస్తున్నాను. చూసి ఎలా ఉందో కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బై బై.